2024లో ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు కటార శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంక వెంకటరెడ్డి, మేయర్ గంగాడ్ సుజాత, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయబోతున్నాయని ప్రణీత్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణలో 1వ తేదీ చూసుకుంటే ఎంతోమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు డోర్లు కొట్టి తెల్లవారక ముందే పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని జంకే వెంకటరెడ్డి ఆకాంక్షించారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, బైరెడ్డి అరుణ, బొప్పరాజు జ్యోతి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్, మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే 2004లో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సీఎంగా చేసి 2009 ఎట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారో, జగన్ గారు అట్లాగే 2019లో ఎట్లా గెలిపించారో మళ్ళీ 2024లో అట్లా గెలిపిస్తారని గంటాపరంగా చెప్తున్నాను. అంతేకాకుండా జగన్ గారు ఒక రోల్ మోడల్ అండి. ఆయన పెట్టిన సచివాలయం సిస్టమ్ అయినా, వాలంటీర్ సిస్టమ్ అయినా కన్ఫామ్గా ఈ మాటకు చెప్తున్నాను, చూసుకోండి. అన్ని రాష్ట్రాలు కాపీ చేయబోతున్నారు. ఇది ఒక గ్రేట్ సిస్టమ్. ఇలా ఇప్పుడు ఒక హౌస్ డెలివరీ సిస్టమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ఫస్ట్కి చూస్తే ప్రతి ఒక్కరు పెన్షన్ కోసం పెద్ద క్యూ కడుతున్నారు ముసలి వాళ్ళందరూ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో కన్ఫామ్గా ఈ సిస్టమ్ ప్రతి స్టేట్ కాపీ చేయబోతుంది. అట్లాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బాగా కష్టపడి పనిచేయాలి. నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలి. జై జై. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 51వ జన్మదిన శుభ సందర్భముగా జిల్లా తరపున వారికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగున పేదవారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈరోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి, 175కు 175 స్థానాలు గెలిపించాలి, 25 పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసే కార్యక్రమాలు, వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని ప్రధానమంత్రితో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఈరోజు ఇవన్నీ కూడా మేము చేయాలి, మా రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే తపనతోనే ఈరోజు ఎక్కడన్నా మార్చినా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరినీ కూడా ప్రజలు గెలిపిస్తారని మరి ఈ రోజున వారి ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఇచ్చినటువంటి పట్టు అయితేనేమి, ఏదైనా సరే ముఖ్యంగా మహిళల పక్షాన వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి విధానం అయితేనేమి, ప్రజలందరూ కూడా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన గౌరవ సీఎం గారు. ఖచ్చితంగా వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఇంకా మరిన్ని స్థానాల్లో గెలుపొంది వారు ఏదైతే 175 సీట్లని మరి గెలుపొందని ఆశిస్తున్నారో ఆయనకు ఆశయం మేరకు మరి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని, అలాగే మరి ఈ ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి 8 సీట్లు కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో ఎన్నో
సమస్యలను తెలుసుకొని అనేక వర్గాలు అనేక రంగాల వారి దగ్గర మరి పేదలు మరి మహిళలు రైతులు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మరి 2 పేజీలతో మేనిఫెస్టో ఏదైతే ఆయన అప్పుడు ప్రకటించాడో ప్రతిపక్షంలో మరి ఈ రోజుకి దాదాపు 4.5 సంవత్సరానికి 98% మరి నెరవేర్చిన ఘనత మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి గారే మరి ఆయన చేయడం జరిగింది. మరి దానికి మనందరం అతనికి ఎంతో రుణపడి ఉండాలి. అదేవిధంగా ఆయన మరి ఆరోగ్య సురక్ష అనేది మరి ప్రజలు ఎంతోమంది పేద మరి బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా బిలో పవర్టీలో దిగువ మధ్యతరగతి వారు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మరి హాస్పిటల్ పోయి చూపించుకునే స్తోమత కూడా లేని ఎంతోమంది పేదలు ఉంటారు. అటువంటి వారికి మరి ఏదైతే గాంధీజీ కళ్ళకన్నా మరి స్వరాజ్యం అదే సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ని ఒక 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టి వాలంటీర్ ద్వారా అదేవిధంగా నర్సుల ద్వారా మరి ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకొని వారికి ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి సంబంధించిన వారికి ఏ సమస్య ఉన్నా కూడా వారికి ట్యాబ్లెట్లు ఏంటంటే అదేవిధంగా పథకాలు మంచి సంక్షేమ పథకాలు మంచి అభివృద్ధి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రిని మన రాబోయే కాలంలో కూడా మనం అందరం మరలా మరి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పేద బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా అట్టడుగు ప్రజలకి ఎంతో మరి అందుబాటులో ఉంటారు, ఎంతో అండగా ఉంటారు. ఆయనకి మనం కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.